వైసీపీ పనైపోయినట్టేనా? బాబాయ్ అబ్బాయి తప్ప పార్టీలో ఎవ్వరూ మిగలరా? పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది. మీకో దండం స్వామి అంటూ ఇప్పటికే అనేక మంది వైసీపీకి గుడ్ బై చెప్పేగా కూసాలు కదిలిపోయే షాక్ ఇచ్చేందుకు మరింత మంది రెడీగా ఉన్నారు. రాజ్యసభ ఎంపీలతో మొదలై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల దాకా అందరూ జంప్ కొట్టేందుకు పక్కా ప్లాన్ సిద్ధమైపోయింది. నిండా మునిగిన వాడికి చలే ఉంది అన్నట్లు ఎవరు ఎటుపోయినా చేసేదేముంది అనుకుంటూ లండన్ టూర్కు ప్రిపేర్ అయిపోయారు జగన్. 2024 వైసీపీ క్యాలెండర్లో మోస్ట్ డిజాస్టర్ ఇయర్. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఎలక్షన్స్లో వైసీపీ ఘోరంగా చతికిలపడింది. అది మొదలు చాలామంది సీనియర్ లీడర్స్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. మరెంతో మంది మేయర్స్, మున్సిపల్ చైర్పర్సన్స్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్ల వరకు క్యాడర్ మొత్తం ఖాళీ అవుతోంది. పార్టీ ఓడినప్పుడు ఇవన్నీ సహజమే అని సరిపెట్టుకున్న జగన్ బెంగళూరు ప్యాలెస్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఎప్పుడైనా 7 దొరికిందంటే ఆంధ్రాకు వచ్చి హడావిడి చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్లు పార్టీని కుదిపేసే స్థాయిలో జంపింగ్లు ఉండబోతున్నాయి. ఇప్పటికిప్పుడు రాజ్యసభ సభ్యులు మోపుదేవ్ వెంకటరమణ, బీదీ మస్తాన్ రావు పదవులకు రాజీనామా చేసి మరీ సైకిల్ ఎక్కేందుకు తయారైపోయారు. వీళ్లే కాదు, పిల్లి సుభాష్ చంద్రబోస్, గొల్ల బాబురావు కూడా పసుపకోటకు చేరువు కాబోతున్నారట. ఇది ప్రారంభం మాత్రమేనని ఇది మొదలు. రాజ్యసభ సభ్యులంతా వైసీపీకి టాటా చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు అన్నది పొలిటికల్ టాక్. జగన్ ఆర్థిక అక్రమాలు సహా అన్నిట్లోనూ A2గా పేరొందిన విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, జగన్ పర్సనల్ లాయర్ నిరంజన్ రెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య బీజేపీతో బేరం కుదుర్చుకున్నారు అనే న్యూస్ హల్చల్ చేస్తాను. అలాంటిదేమీ లేదని విజయసాయిరెడ్డి సహా మరికొందరు ఖండిస్తున్నా వీళ్ళంతా కాషాయ కండువా కప్పుకోవటం ఖాయమంటున్నారు. పరిమల్ నత్వాని కూడా అదే రూట్లో వెళ్తారు అని రాజ్యసభ సభ్యుల్లో మిగిలేది జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి మాత్రమే అని అంటున్నారు. వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు 11 మంది మాత్రమే. వాళ్లలో జగన్ మినహా మిగిలిన వాళ్ళంతా గోడ దూకేందుకే సిద్ధంగా ఉన్నా పెద్దిరెడ్డి ఫ్యామిలీని తీసుకోవటానికి ఎవరు ఇష్టపడటం లేదట. అంటే మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు టీడీపీ, జనసేన, బీజేపీలో నచ్చిన పార్టీలో చేరిపోయేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారట. ఈ చేరికల్లో టీడీపీలోకి 60%, జనసేనలోకి 20%, బీజేపీలోకి మరో 20% ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి, కుమారెడ్డి మిథున్ రెడ్డి బీజేపీతో టచ్లోకి వెళ్లారట. ఎలాగైనా పార్టీలోకి తీసుకోవాలి అని కాళ్ళవేళ పడ్డారట. అయితే 5 ఏళ్లు అరాచకాలు, అక్రమాలు, దోపిడీలతో చెలరేగిపోయిన పెద్దిరెడ్డి ఫ్యామిలీని దగ్గరికి రానివ్వద్దని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీకి క్లియర్గా చెప్పేశారట. దీంతో పెద్దిరెడ్డి ఫ్యామిలీకి బీజేపీ గేట్లు క్లోజ్ చేసింది అని టాక్. ఇక మండలిలో వైసీపీకి మెజారిటీ ఉంది. ఇటీవల బొత్స సత్యనారాయణ కూడా యాడ్ అయ్యారు. కానీ వీళ్లలోనూ అత్యధికులు ఇప్పటికే కూటమి పార్టీలో డిస్కషన్స్ చేస్తున్నారట. ఎవరికి ఎక్కడ అనుకూలమైతే అక్కడికి వెళ్ళిపోదాం అనే ప్లాన్లో ఉన్నారు అన్నది పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న మాట. వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే ఇక మాజీల సంగతి ప్రత్యేకంగా చెప్పేదేముంది. కూటమి గేట్లెత్తితే పొలోమని క్యూ కట్టడానికి రెడీగానే ఉన్నారు. నాయకులే పోయిన తర్వాత క్యాడర్ చెల్లాచెదురు కావటం కామన్. 5 ఏళ్లు సొంత సామ్రాజ్యంలో ఆంధ్రప్రదేశ్ను ఏలిన జగన్ రెడ్డి ఓటమి తర్వాత బెంగళూరు ప్యాలెస్లో సేద తీరుతున్నారు. టాప్ టు బాటమ్ లీడర్స్ అంతా జంప్ కొడుతుంటే చూస్తూ ఉండటం తప్ప చేయగలిగిందేమీ లేక ఉసూరుమంటున్నారు. కొన్ని సిచ్యుయేషన్స్లో మన చేతిలో ఏం లేనప్పుడు ఏం చేయాలో చెప్పనా, చిల్ అవ్వాలి. జపాన్ సినిమాలో కార్తీ చెప్పిన ఈ డైలాగ్ని గుర్తు చేసుకుంటున్నారు. అందుకే జగన్ రెడ్డి కూడా చిల్ అయ్యేందుకు కూతురు బర్త్డే పేరిట సెప్టెంబర్ 3 నుంచి 25 దాకా లండన్ టూర్కి వెళ్ళిపోతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.